లేకుండేది. దేవుని నామానికి సమస్త మహిమ, ఘనత. ముందుగా ఈ సంవత్సరం 2021 మిమ్మల్ని అందరినీ ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుంటూ మీ అందరికీ టీసీఎఫ్ పిట్స్బర్గ్ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి కూడా పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు నేను తెలియజేసుకుంటున్నాను. మరి ఉదయకాలంలో ఇద్దరు వ్యక్తులతో నేను మాట్లాడడం జరిగింది. మరి వారితో కూడా మాట్లాడుతున్నప్పుడు వారు కూడా టీసీఎఫ్ పిట్స్బర్గ్ కుటుంబస్తులందరికీ కూడా వారి యొక్క ఆశీర్వాదములు మరి విషెస్ చెప్పారు. డేవిడ్ చిగురుపాటి గారు, తర్వాత కువైట్‌లో ఉన్నటువంటి డాక్టర్ లివింగ్స్టన్ గడ్డి గారు కూడా వారి యొక్క విషెస్‌ని అందరికీ తెలిపారు. సో వారి తరపున ఐయామ్ పాసింగ్ ఆన్ దట్ విషెస్ టు యూ ఆల్. 2020 సంవత్సరాలు మరి మన బ్రదర్ సుందర్ గారు చెప్పినట్టుగా 2020 హాస్ బీన్ అది డివాస్టేటింగ్. అంటే ఒక జనజీవితాన్ని స్తంభింపజేసినటువంటి ఒక సంవత్సరము. అంటే మామూలుగానే నూతన సంవత్సరానికి ఎంతో మనం ఎదురు చూస్తూ ఉంటాం. వి ఆల్ వెయిట్ ఎక్స్‌పెక్టెంట్‌లీ నూతన సంవత్సరం వస్తుందేమో అని చెప్పి. మరి 2021 గురించి చాలా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఎదురు చూపుతో అందరూ ఎదురు చూసినటువంటి ఒక సందర్భం. ద వే దట్ 2020 హాస్ ట్రీటెడ్ అస్, దాన్ని బట్టి కూడా 2021 మీద ఎంతో మరి ఎక్స్‌పెక్టేషన్‌తో అందరూ కూడా మరి ఉంటున్నారు. దేవుని కృపను బట్టి మనము 2021 సంవత్సరంలోనికి వచ్చి ఉంటున్నాం. నా మట్టుకైతే ప్రపంచ పరంగా కాకుండా ప్రపంచం ఎన్నో రకాలుగా, ఎన్నో పర్స్పెక్టివ్స్, ఎన్నో దృక్పథాలు ఉండొచ్చు. ఎన్నో విధాలుగా 2020 సంవత్సరాన్ని వారు చూసుండొచ్చు. కానీ క్రైస్తవులుగా ప్రత్యేకంగా టీసీఎఫ్ పిట్స్బర్గ్‌కి నేను చెప్పాలంటే నేను గమనించిన మేరకు నాకు నేను చూసినటువంటి ఆ విషయాలను బట్టి చూస్తే ఈ 2020 ఈస్ బీన్ ఎ బ్లెస్సింగ్ టు టీసీఎఫ్ పిట్స్బర్గ్. మంత్లీ జరుగుతున్న కూటమి కాస్త వీక్లీ అయింది. వీక్లీ అవ్వడం మాత్రమే కాకుండా ప్రతి వారము కూడా అది పంచభక్ష పరమాన్నం అంటారు గదా! అటువంటి ఆత్మీయ మరి భోజనాన్ని ఎంతోమంది దైవజనులు డాక్టర్ డేవిడ్ చిగురుపాటి గారు మాట్లాడింటున్నారు. మరి యేసుపాదం మందుల గారు, మరి దీవెనయ్య గారు, అనిల్ థామస్ గారు, తర్వాత పాస్టర్ వర్గీస్ గారు, దాని తర్వాత మరి డాన్ క్రామర్ గారు మాట్లాడింటున్నారు. సందీప్ థామస్ గారు, ఈ విధంగా మరి మన మధ్యన ఉన్నటువంటి పాస్టర్ గుమ్మడి గారు, కోటేశ్వరరావు గారు, సుందర్ గారు, ఈ విధంగా ఎంతోమంది మరి ప్రతి వారం కూడా వాక్యపులోని ఆత్మీయ ఫలాల్ని, ఆ వాక్యపు మన్నాని, ఆత్మీయ మన్నాని వారు మనకి అందించుంటున్నారు. కాబట్టి ఒక విధంగా చెప్పుకోవాలంటే టీసీఎఫ్ పిట్స్బర్గ్ హస్ బీన్ బ్లెస్డ్ with such a wonderful journey in 2020. దేవుని వాక్యము మనల్నందరినీ కూడా బలపరిచి, దృఢపరిచి, ఆయన యొక్క కృపలోను, ఆయన యొక్క భద్రతలోను, అన్నిటికంటే మించి ఆయన యొక్క నిరీక్షణలో మనల్ని బలపరిచి, దృఢపరిచి ముందుకు నడిపించుంటున్నది. మరి ఈరోజు సాయంత్రము దేవుడు నా మనసులో పెట్టినటువంటి మాట అందరితో కూడా నేను ప్రభు ఒక అనుమతితో పంచుకోవాలని నేను ఆశపడుచున్నాను. ఇది అందరికీ చాలా క్రైస్తవులుగా తెలిసినటువంటి విషయం అయినప్పటికీ కూడా ఈ సంవత్సరము ప్రారంభంలో ఈ మాటల్ని తిరిగి జ్ఞాపకం చేసుకొని నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టాలని, ఈ దృక్పథంతో అడుగు పెట్టాలని కూడా నేను ఆశపడుచుంటున్నాను. కళ్ళు మూసుకున్నట్లయితే మనము దేవుని యొక్క కృపను బట్టి మనము ప్రార్థించి ఆయన యొక్క నడుదలను మనం కోరుకుందాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవ, మీ యొక్క ఘనమైన నామాన్ని బట్టి మీకు వేలాది స్తుతులు, స్తోత్రము చెల్లించుకుంటున్నాం. అద్వితీయుడు, అత్యున్నత సింహాసనం అధిష్ఠించిన దేవుడవు, నిన్న నేడు నిరంతరము మారిన దేవుడవు తండ్రి, మీకు వేలాది స్తుతులు, స్తోత్రములు. ప్రపంచము ఏ విధంగా కుదించి వేసినప్పటికీ కూడా మీ యొక్క కృప మమ్మల్ని విడిచిపోలేదు. మీ యొక్క ప్రేమలో మార్పు లేదు. మీ యొక్క తండ్రి వాగ్దానంలో కూడా ఎటువంటి కూడా మార్పు లేదు తండ్రి. మీ యొక్క వాగ్దానములు, మీ యొక్క కృప, మీ యొక్క ప్రేమ, మీ యొక్క రక్షణ, మీ యొక్క కాపుదల మమ్మల్ని భద్రపరిచి ఈ యొక్క నూతన సంవత్సరంలోనికి నడిపించుంటున్నది. ఈ సాయంత్రపు సమయాన్ని మీ చేతికి అప్పగించుకుంటున్నాను. మీ వాక్యము జీవం గలది. మీ వాక్యము తండ్రి బలమైనది. మీకు వాక్యము ఆదరణ కలిగించినది. మీకు వాక్యము తండ్రి సత్యమైనది. మీకు వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరినీ కూడా నడిపించి ఈ నూతన సంవత్సరంలోనికి మేము వెలుచుండగా మీరు మీ యొక్క వాగ్దానాలతో మమ్మల్ని బలపరిచి, మీకు వాక్యంతో మమ్మల్ని దృఢపరిచి ముందుకు నడిపించమని ప్రత్యేకంగా ఈ యొక్క సమయమున మీ నోటి బోరగా నన్ను వాడుకోవడానికి మీరు ఇష్టపడ్డందుకు మీకు వేలాది వందనాల స్తుతులు చెల్లించుకుంటూ, మీ సులువు చాటున నన్ను మరుగుపరిచి మీ వాక్యంను సూటిగా ధారాళముగా రాగలటకు కృప చూపించమని వేడుకుంటున్నాం. మాకందరికీ వినగలిగిన శ్రద్ధ కలిగిన చెవులను మాకు దయచేయని వేడుకుంటున్నాం.
స్తుతి, ఘనత, మహిమ, ప్రభలు మీకే ఆరోపిస్తూ యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మరి పాటలు పాడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా వందనాలు. ఇట్ హాస్ సెట్ ఎ ప్లాట్‌ఫార్మ్. అది ఒక సెగ్వేగా మనకందరికీ ఉంచుంటున్నది. ఆ విధంగా వాక్య భాగంలో కూడా యాక్చువల్‌గా ఈ సంవత్సరము ప్రతి సంవత్సరము కూడా ప్రభు ఒక సన్నిధిలో ఈ సంవత్సరానికి కావాల్సినటువంటి వాక్యము గాని, వాగ్దానం కొరకు గాని కనిపెట్టడం నాకున్న అలవాట్లో ఒక అలవాటు. ఈ సంవత్సరము మరి ప్రత్యేకంగా వాక్యం కొరకు మరి ప్రభు సన్నిధిలో కనిపెడుతున్నప్పుడు మామూలుగా అయితే ఒక వాక్యం వస్తది. ఈ సంవత్సరం 2 వాక్యాలొచ్చినాయి. అండ్ అప్పటినుంచి కూడా ప్రభు సన్నిధిలో ఆ వాక్యాల్ని ధ్యానిస్తున్నప్పుడు వాటికున్నటువంటి ఒక రిలేషన్‌షిప్‌ను కూడా దేవుడు బోధించడము, తర్వాత ఆ ఒక సత్యాన్ని తెలుసుకొని ఆ ఒక సత్య మార్గంలో ఆ ఒక దృక్పథంతో ఈ 2021 ప్రయాణించాలని తీర్మానం చేసుకున్నప్పుడు అదే వాక్యాన్ని, అదే సత్యాల్ని మరి ఈ టీసీఎఫ్ పిట్స్‌బర్గ్‌లోని నా ప్రియ సహోదరులకు అందరికీ కూడా పంచుకోవాలని నేను ఆశపడి మరి అవకాశం ఇచ్చినప్పుడు ఈ యొక్క విషయాన్ని పంచుకోవాలని నేను సిద్ధపడుచుంటున్నాను. అందులో ప్రాముఖ్యంగా చూసినట్లయితే పాత నిబంధన గ్రంథంలో యెషయా ప్రవక్త 43వ అధ్యాయము 19 వచనంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట అక్కడ మన కొరకు అక్కడ రాసి ఉంటున్నారు. అది ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను. ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా. ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్ ఎన్ఎల్‌టీలో నాకు బాగా నచ్చింది. ఐ వుడ్ లైక్ టు రీడ్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో. For I am about to do something new. See, I have already begun. Do you not see it? ఇది చాలా గొప్ప మాట. ఇది నూతన సంవత్సరం కొరకు చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట కూడా. అంటే ఒక నూతనత్వాన్ని, నూతన విషయాన్ని మనము సాధారణంగా ఆశపడడము, దాని కొరకు ఎక్స్‌పెక్ట్ చేయడం అనేది నూతన సంవత్సరం మనకున్నటువంటి ఒక వాడుక. కానీ దేవుడు ఒక బలమైన వాక్యాన్ని ఈరోజు తెలిపినప్పుడు దానిలోని సారాంశాన్ని కూడా మనము తెలుసుకుంటే మనకు ఆత్మీయ జీవితానికి అది ఎంతో మేలుగా ఉంటుందని చెప్పి అన్న విషయాన్ని కూడా నేను ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాను. దాని పైకి వెళ్ళినట్లు చూసినట్లయితే ఇంకా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉంటున్నాయి. కాంటెక్స్ట్ ఏమంటే క్రిస్టియన్ లైఫ్‌ని ఎక్సోడస్‌లో జరిగినటువంటి ఒక విషయాన్ని ఎప్పుడు ప్యారలల్‌గా తీస్తూ ఉంటారు. అంటే ఐగుప్తీయుల బానిసత్వంలో నుంచి దేవుడు వాళ్ళని విడిపించిన విధానము ఇశ్రాయేలుని. తర్వాత ఒక అతి గొప్ప ప్రపంచమంతా కూడా లేదా బైబిల్‌కి అంతట్లో కూడా ఒక గొప్ప అద్భుత కార్యంలో ఎర్ర సముద్రము ద్వారా వారిని నడిపించడం అనేది గొప్ప ప్రాముఖ్యమైనటువంటి ఒక అద్భుత కార్యము. ఆ కార్యము తర్వాత 40 ఏండ్ల వారి యొక్క ప్రయాణంలో ఎడారి ప్రయాణంలో దేవుడు చేసిన అనేక అద్భుత కార్యాలు పాటలో కూడా పాడుకొని ఉంటున్నాము. పగటి మేఘస్తంభం గాను, రాత్రి అగ్నిస్తంభం గాను, ఆకాశం నుంచి మన్నాను కురిపించి, బండ నుంచి నీళ్లను ఆయన కుమ్మరించి ఆయన నడిపించి ఉంటున్నాడు. వాగ్దాన భూమిలోనికి తీసుకొచ్చి ఉంటున్నారు. ఇవన్నీ జరిగిన తర్వాత కూడా మనం వస్తున్నట్టు కాంటెక్స్ట్ చూస్తే యెషయా ప్రవక్త బేసిక్‌గా బబులోను చెరలోనికి ఇంకా వీరు ఇశ్రాయేలీయులు మరి దేవాది దేవుని యొక్క విశ్వసనీయతని మరి శంకిస్తూ వారు అన్య మతాలను గాని లోకానుసారమైన జీవితాలను జీవిస్తున్నప్పుడు దేవుడు వారిని తిరిగి తన ఒక మందగా తిరిగి చేర్చుకోవాలని ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతి నిమిత్తము విషయమును బట్టి వారిని తిరిగి తన యొక్క బిడ్డలుగా, తన యొక్క సామ్రాజ్యంగా, తన యొక్క స్వాస్థ్యంగా ఏర్పాటు చేసుకునే అనేక పరిస్థితుల ద్వారా వారిని తీసుకువెళ్ళి ఉంటున్నారు. ఇక్కడ క్రమంలో చూసినట్లయితే గాడ్ ఈస్ లీడింగ్ ఇజ్రాయెలిట్స్ ఇంటూ ది బాబిలోన్ క్యాప్టివిటీకి వెళ్తున్న క్రమంలో అక్కడ ప్రజలకి కొన్ని ప్రవక్తల ద్వారా వారికి ఆదరణకరమైనటువంటి మాటలు, హెచ్చరిక ఉంటున్నది. మరి ఆదరణకరమైనటువంటి మాటలు కూడా చెబుతున్న క్రమంలో పలికిన మాటల్లో ఈ యొక్క మాట అక్కడ ఉంటున్నది. అండ్ దట్ డిస్క్రిప్షన్ ఈజ్ ఆల్సో గివెన్ ఇన్ ద ప్రీవియస్ వర్సెస్. ముందు పై భాగం చూసుకున్నట్లయితే 43వ అధ్యాయంలోనే ఈ విషయాలన్నీ కూడా చెప్తూ అక్కడ చెప్తారన్నమాట. వీరందరినీ కూడా ఆల్ దీస్ పవర్స్, ద సో కాల్డ్ పవర్స్ దట్ టుక్ ది ఇజ్రాయెలైట్స్ ఇంటూ క్యాప్టివ్, వారందరినీ కూడా నేను అక్కడ నిర్మూలన చేస్తాను, నాశనం చేస్తానని చెప్తూ వచ్చి కొన్ని అద్భుతమైన మాటలు అక్కడ చెప్పి ఉంటున్నారు. ఏమంటే అక్కడ సముద్రంలో ఏ విధంగా నేను మిమ్మల్ని ప్రయాణింపజేసి అద్భుత కార్యం చేశానో వాటన్నిటిని కూడా మర్చిపోండి అంటున్నారు. అక్కడ ఒక మాట, మునుపున్నటి కార్యంను జ్ఞాపకం చేసుకొనకుడి. డోంట్ రిమెంబర్ ఆల్ దోస్ థింగ్స్. పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి అని చెప్పి ఉంటున్నారు. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ లో చూసినట్లయితే బట్ ఫర్గెట్ ఆల్ దట్, ఇట్ ఈస్ నథింగ్ కంపేర్ టు వాట్ ఐ am గోయింగ్ టు డూ. అంటే
విడుదల మాత్రమే కాదు, ఇంకా క్రిస్టియన్ లైఫ్‌కి సంబంధించి చూసుకున్నట్లయితే సాల్వేషన్ మాత్రమే కాదు. అంటే సాల్వేషన్‌తో మీరు సరిపెట్టుకోకూడదు. దాని తర్వాత జరిగే ఒక జీవితాన్ని బట్టి నేను ఇక్కడ మాట్లాడుచుంటున్నాను. ఒక విషయాన్ని కూడా అక్కడ జ్ఞాపకం చేస్తుంటున్నారు. సో, ది డెలివరెన్స్ ఫ్రమ్ ది ఫ్రమ్ ది ఈజిప్ట్ ఈస్ నాట్ ది ఎండ్ ఆఫ్ ది జర్నీ. ఇట్ ఈస్ నాట్ ది యాక్చువల్ పర్పస్ ఆఫ్ ది గాడ్. ఆ క్రమంలో క్రిస్టియన్ లైఫ్ ప్యారలల్‌గా తీసుకున్నప్పుడు రక్షణ పొందుకోవడం మాత్రమే అక్కడ దేవుని యొక్క చిత్తము కాదు గానీ, రక్షణ పొందుకున్న మన జీవితాల్లో జరగనైనుంటున్న కార్యాలను బట్టి అది మునుపటి కార్యాల కంటే, ఆ అద్భుత కార్యాల కంటే బహు గొప్ప కార్యములుగా దేవుడు అక్కడ మన కొరకు అక్కడ చెప్తూ ఉంటున్నాడు. అదే విషయాన్ని మనం ఇక్కడ నూతన నిబంధనలోనికి వాక్య భాగంలోనికి వెళ్లి చూచినట్లయితే ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి జీవితం ద్వారా కొన్ని సత్యాల్ని మనం అక్కడ తెలుసుకోవచ్చు. సో ద బ్యాక్ సెట్ ది కాంటెక్స్ట్ దట్ వాస్ గివెన్ ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్. అంటే ఒక నూతన కార్యము చేయనైనటువంటి దేవుడు ఇంతకు మునుపు కంటే కూడా ఒక గొప్ప కార్యాన్ని, ప్రాముఖ్యమైనటువంటి కార్యాన్ని చేయనై ఉంటున్న దేవాది దేవుణ్ణి ఆ ఒక కార్యము ఏ విధంగా ఒకరి జీవితంలో పరిపూర్ణంగా జరిగింది, అది ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అనే విషయాల్ని కూడా మనము జ్ఞాపకం చేసుకుంటూ, ధ్యానిస్తూ, మరి అప్లికేషన్ వచ్చేసరికి హౌ టు అప్లై దట్ ఇన్ అవర్ లైఫ్స్ అనేసరికి హౌ ద సేమ్ థింగ్ కెన్ బి అప్లైడ్ ఇన్ అవర్ లైఫ్స్ అనే విషయాన్ని కూడా క్లుప్తంగా మనము ధ్యానించుకుందాం. సమయంలోనికి అది అన్ని కూడా ముగించుకోవడానికి నేను ప్రయత్నిస్తాను. మరి నూతన భాగం నిబంధనలకు వచ్చిన ఒక భాగంలో మనం చదువుకున్నట్లయితే అక్కడ కూడా ఒక ప్రాముఖ్యమైనది చాలా వచనాలు మనం చదివి ఉంటున్నాము. అక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక వచనము ఎక్కువగా నూతన సంవత్సరంలో దిస్ ట్రాన్సిషన్ టైంలో మనం ఎక్కువగా మనకి హృదయానికి నచ్చే ఒక మాటలు అవన్నీ. అక్కడ ఒక మాట ఏముందంటే అది 13వ ఒక వచనంలో ఏమనుందంటే, వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందున దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురు యొద్దకే పరిగెత్తుచున్నాను. వెనుక ఉన్నవి మరచి ముందు వైపు గురు పెట్టి నేను వెళుచున్నాను. అంటే ఐఎమ్ ట్రాన్సిషనింగ్ ఫ్రమ్ ద ఓల్డ్ టు ద న్యూ. సో దిస్ ఇస్ వెరీ ప్రామినెంట్ వర్డ్స్ దట్ వీ కెన్ క్లెయిమ్. పాత సంవత్సరం నుంచి నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టేటప్పుడు ఇటువంటి వాక్యాలు మనల్ని బలపరచడము చాలా సాధారణంగా జరుగుతూ ఉంటాయి అన్నమాట. కానీ ఈరోజు ప్రత్యేకంగా ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ఆ నూతన కార్యము ఏంటి, దేవుడు మన జీవితాల్లో చేయనటువంటి నూతన కార్యం ఏంటి, మరి ఏ విషయాల్ని మర్చిపోవాలి, మర్చిపోవడము ఈ యొక్క కాంటెక్స్ట్ లో ఏంటి అనే విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటాం. ఇక్కడ ఈ యొక్క అపోస్తలుడైన పౌలు గురించి మనకి బాగా తెలుసు. అపోస్తలుడైన పౌలు తన యొక్క పర్సనల్ జీవితంలో మాత్రమే కాకుండా ఈ యొక్క క్రైస్తవత్వానికి క్రైస్టండంకి మొత్తం ఆయన చేసిన మేలు ఎంతో ప్రాముఖ్యమై ఉంటున్నది. దేవుడు ఆయన్ని బహుగా వాడుకొని ఉంటున్నాడు, ఆయన ఏర్పాటు చేసుకుని ఉంటున్నారు. కానీ ఆయన ఆ విధంగా వాడబడడానికి గల కారణాలు చాలా ప్రాముఖ్యంగా ఉంటున్నాయి. మొట్టమొదటి కార్యము మనం చదువుకుంటున్న వాటిలో చూసినట్లయితే అక్కడ ప్రాముఖ్యమైన ఒక మాట అది ఉంటున్నది. అది 11వ వచనంలో చూసినట్లయితే, సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. అక్కడ ఒక మాట చెప్తున్నాడు అనమాట. ఐ యామ్ కన్సిడరింగ్ ఎవ్రీథింగ్ ఎల్స్ యాజ్ ఎ లాస్. అది ఇట్స్ అంటే అది తెలుగులో చాలా బలమైనటువంటి ఒక పదాన్ని వాడి ఉంటున్నారు. పెంటతో సమానంగా ఎంచుకొనుచుంటున్నాడు. మరి వేటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాడు? అండ్ కాంటెక్స్ట్ అగైన్, దేవుడు ఈ అపోస్తలుడైన పౌలుని చాలా బహుగా వాడుకొని ఉంటున్నారు, చాలా ప్రాముఖ్యంగా వాడుకుంటున్నారు. ఇట్స్ అ పవర్ఫుల్ యూసేజ్ ఆఫ్ దిస్ పర్సన్. మరి ఇంతటి గొప్ప కార్యము, ఇంత ఘన కార్యము ఏ విధంగా జరిగిందంటే పౌలు జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన సత్యాలు చూస్తే మొట్టమొదటిగా ఆయన చెప్పడము, సమస్తమును పెంటతో సమానముగా ఎంచుకొని ఉంటున్నాను. వేటిని అన్న విషయాన్ని కూడా పైన వెళ్తే మనము అదే అధ్యాయంలో కొంచెం పైకి వెళ్ళినప్పుడు మనకి అక్కడ తెలుస్తుంది. అక్కడ 5వ వచనం నుంచి చూసినట్లయితే, 8వ దినమున సున్నతి పొంది తిని ఇజ్రాయేలు వంశపు వాడినై బెన్యామీను గోత్రంలో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై ధర్మశాస్త్రము విషయము పరిసయుడనై
ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్రము వలన నీతి విషయంలో అనింద్యుడనై ఉంచిని. అయినను ఏవేవి నాకు లాభకరమై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని. చాలా గొప్ప సత్యాలు అక్కడ దేవుడు నాతో మాట్లాడడం జరిగింది. మొట్టమొదటిగా చూసినట్లయితే హీ గాట్ సర్కంసైజ్డ్ అట్ ది ఏజ్ ఆఫ్ 8. 8వ దినమున సున్నతి పొంది ఉంటున్నాడు అక్కడ. అది 8వ దినంలో సున్నతి పొందడము అది యూదుల ఆచార ప్రకారం జరిగినప్పటికీ కూడా ఇక్కడ మన కాంటెంపరరీ లైఫ్కి వచ్చేసరికి ఒక క్రైస్తవ జీవితంలో దాన్ని దేంతో మనం పోల్చుకోవచ్చు, లేదా ఇది నా ఒక అభిప్రాయము, దేవుడు నాకు వ్యక్తపరిచిన విషయాలు మాత్రమే. ఏంటంటే it's not when you have become a Christ. It's not how long you have been as a Christian. సో ఎన్ని సంవత్సరాలుగా నేను ఈ చిన్నతనంలోనే బాప్తిజం పొందాను, నేను పుట్టినప్పటి నుంచి నేను క్రైస్తవుడిగా ఉంటున్నాను, ఇన్ని సంవత్సరాలుగా నేను క్రైస్తవుడిగా ఉంటున్నాను అనే విషయం కాదు. రెండవదిగా he is associating to Israelite. నేను ఇజ్రాయేల్ వంశపు వాడిని. ఇజ్రాయేల్ వంశం అనేది లేదా ఇజ్రాయేల్ దేశం అనేది దేవాది దేవుడు ఎంచుకున్నటువంటి ఒక దేశము. ఇట్స్ అ ప్రామిస్ చోజన్ పీపుల్, ఇట్స్ అ చోజన్ జనరేషన్, రైట్? అటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక ప్రాంతానికి కానీ లేదా దేశానికి కానీ సంతతికి కానీ చెందినవాడు బెన్యామీను గోత్రము. ఇవన్నీ అంటే ఒక స్టేటస్ గురించి కూడా చెప్పొచ్చు. హీ ఈజ్ నాట్ అసోసియేటింగ్ టు ఎనీ సోషల్ స్టేటస్, రైట్? సోషల్ స్టేటస్ చెప్పొచ్చు. తర్వాత దాని ఒక తనకున్నటువంటి మైలేజ్ కానీ వాట్ ఎవర్ స్పిరిచువల్ ఫౌండేషన్ గురించి కూడా కావచ్చు. తర్వాత ఫరిసయుడు, ఫారసీ అంటే హీ ఈస్ నాట్ ఓన్లీ జస్ట్ ఎ ఫారసీ. ఎంతో మంది పరిశీలిని మరి దేవాదిదేవు క్రీస్తు యేసుక్రీస్తు ప్రభులు వారు పరిచయం చేస్తున్నప్పుడు ఎంతో మందిని ఆయన గద్దించడము ఖండించడం కూడా జరిగి ఉంటుంది. ఇతను ఎటువంటి పరిచయుడు అంటే హీ సో చాలా మక్కువ కలిగి, తర్వాత చాలా ఆసక్తి కలిగి, అన్నిటికంటే మించి గమేలియల్ అనేటువంటి ఒక గొప్ప చెప్పాలంటే ఆయన ప్రొఫెసర్ అని కూడా చెప్పొచ్చు, లేదా డీన్, వాట్ ఎవర్ వీ కెన్ నేమ్. అటువంటి వ్యక్తి దగ్గర శిక్షణ పొందినటువంటి వాడు. అంటే హీ ఈజ్ సో నాలెడ్జబుల్. శాస్త్రపరంగా, ధర్మశాస్త్రపరంగా ఆయన చాలా పట్టు కలిగిన వ్యక్తిగా కూడా మనము చూస్తుంటున్నాము. అంటే ఇవన్నీ యువర్ సోషల్ స్టేటస్ కావచ్చు, యువర్ బిబ్లికల్ ఇంటెలెక్ట్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇవన్నీ కూడా ఆయన పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాడు. ఎందును బట్టి? క్రీస్తు యేసునందు కలిగే ఒక విషయాన్ని బట్టి ఆయన చెప్పుకుంటున్నాడు. క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని, క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని అని చెప్తుంటాడు అనమాట. సో ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ హీ సరెండర్డ్ 100%. అంటే ఈ విషయాలు ఏవి కూడా క్రీస్తు తనలో జరగనైనటువంటి నూతన కార్యాన్ని అది ఆపకుండా తనకి సహాయపడినట్టుగా ఇక్కడ చూస్తుంటున్నాం, రైట్? అందుకని ఆయన గొప్ప వాక్యాల్ని మన కొరకు సిద్ధపరుచుంటున్నాడు. దాదాపుగా 70% నూతన నిబంధన ఆయన రాయగలిగి ఉంటున్నాడు. మరి ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి విషయం అక్కడ చూసుకోవాల్సింది ఏమంటే, పాత నిబంధనలు చూసినట్లయితే పాతవి మునుపున్న వాటిని మరిచిపోండి, జ్ఞాపకం చేసుకోండి అని చెప్పి ఉంటున్నారు అనమాట. ఇక్కడ కూడా పౌలు చూసినట్లయితే ఒక ప్రస్తావన తీసుకొస్తుంటున్నాడు. అంటే ద ఫోకస్ దట్ హీ ఈజ్ మేకింగ్, అది ఎప్పుడో ఒకసారి తీసుకున్న నిర్ణయం కాదు. అనుదినము అనునిత్యము తను తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఏమంటే, గతించిన వాటిని లక్ష్య పెట్టకుండా, పోయినటువంటి సమయాన్ని కానీ పోయినటువంటి వాటిని లక్ష్య పెట్టకుండా తన గురి ముందు వైపుకి ఇచ్చుంటున్నాడు. అంటే ఇట్ డస్ నాట్ మీన్ దట్ యూ హ్యావ్ టు ఫర్గెట్. అక్కడ మర్చిపోండి అనే విషయం కాదు. కానీ నాకు అనిపిస్తున్నది ఏమంటే, అక్కడితో ఆగిపోకండి. గత కాలపు జరిగిన కార్యాలతో డోంట్ గెట్ స్టక్ దేర్, బికాస్ గాడ్ ఈజ్ రెడీ అండ్ గాడ్ ఈజ్ విల్లింగ్ టు డూ ఎ న్యూ థింగ్ ఇన్ అవర్ లైఫ్స్. రక్షణతో ఆగిపోకండి. రక్షణ తరువాత జరగవలసిన కార్యాల వైపు మీరు దృష్టి సారించి ముందుకు సాగి వెళ్ళండి అనే ఒక విషయాన్ని కూడా అక్కడ చెప్పడము ఆ విధంగా నాకైతే అనిపిస్తుంటున్నది. ఆ వాక్యాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ డోంట్ గెట్ స్టక్ దేర్, బట్ ప్రెస్ ఆన్, మూవ్ ఆన్. ఎందు నిమిత్తం అంటే, క్రీస్తు పిలిచినటువంటి ఉన్నతమైన పిలుపు కలుగు బహుమానము నిమిత్తమై నేను పరిగెత్తుచున్నానని చెప్తుంటున్నాడు. బట్ వాట్ ఈస్ దట్ ప్రైస్?
క్రీస్తు నిమిత్తము మనకు కలిగే ఆ ప్రాముఖ్యమైన బహుమానం ఏంటి? రక్షణ వచ్చేసింది కదా. వీఆర్ ఆల్ సేవ్డ్. సాల్వేషన్ పొందుకున్నాము. యేసుని సొంత రక్షకునిగా అంగీకరించుకున్నాము. ఇంకొక విషయంగా చెప్పాలంటే చాలా మంది చెప్పే విధంగా వి హావ్ అవర్ టికెట్స్ టు హెవెన్. రిజర్వ్ చేసి పెట్టేసుకున్నాం. బట్ దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ హియర్. ఇన్ ద సెన్స్ అది ఇంపార్టెంట్ చెప్పడం కాదు కానీ, దానికంటే గొప్ప విషయాలు, దానికంటే ప్రాముఖ్యమైన విషయాలు ఇక్కడ దేవుడు మనతో సాయంత్రం సమయంలో మాట్లాడుతుంటున్నాడు. మరి ఏంటి ఆ ప్రాముఖ్యమైన సమయాలంటే, వాట్ ఈస్ ద ఫండమెంటల్ థింగ్ దట్ హ్యూమానిటీ లాస్ట్? మానవులు పోగొట్టుకున్నటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏమంటే, దేవుడు మనల్ని తన యొక్క స్వారూప్యంలో నిర్మించుకుంటే, ఆ సారూప్యాన్ని మనం పోగొట్టుకొని ఉంటున్నాం. ఆయన నుంచి మనం దూరం అయిపోయి, పాపాలకు పడిపోయి, అవిధేయులమై, అప్పటి తరము ఇజ్రాయెల్ నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మానవాళి తన యొక్క సృష్టికర్త మీద ఎదురుదాడి చేస్తుంటున్నారు. మితమైనటువంటి సత్యాలతో వాళ్ళు సంతృప్తి పడుతూ, విడుదల కలిగించే సత్యాన్ని నుంచి దూరం అయిపోతుంటున్నారు. అంటే ప్రాముఖ్యంగా ఎవ్రీ హ్యూమన్ పర్సన్, ద ఫండమెంటల్ థింగ్ దట్ దే హావ్ లాస్ట్ ఈజ్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. అందుకనే ఇక్కడ ప్రాముఖ్యంగా ఏం చెప్తున్నారంటే, రక్షణ పొందిన తర్వాత మనలో జరిగేటువంటి కార్యం ఏమంటే, మనము క్రీస్తు స్వారూప్యంలోనికి రావడము అనేది అక్కడ ప్రాముఖ్యమైనటువంటి ఒక విషయం. సో దట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్, రైట్? సో క్రీస్తు స్వారూప్యంలోనికి ఏ విధంగా వస్తాము? క్రీస్తు స్వారూప్యంలోనికి రావడం అంటే ఏంటి అంటే, ఇట్ ఈస్ అ కాన్షియస్ డే టు డే డెసిషన్. మనం చేసే ప్రతి ఒక్క విషయంలోనూ, మనకు తలంపుల్లోనూ, మనకు ఆలోచనలోనూ అది క్రీస్తును పోలి ఉండడము, క్రీస్తు తరహా ఉండడము అనే విషయాన్ని ఇక్కడ అపోస్తలుడైన పౌలు మనకి జ్ఞాపకం చేస్తుంటున్నాడు. అందుకనే అపోస్తలుడైన పౌలు చెప్తున్నట్టు, క్రీస్తులో ఉన్నవారు నూతన సృష్టి అంటున్నాడు. అంటే యు ఆర్ బార్న్ అగైన్, విచ్ మీన్స్ యు ఆర్ స్టార్టింగ్ ఎ ఫ్రెష్ అండ్ ఎ న్యూ లైఫ్. అంటే ఫ్రెష్ అండ్ న్యూ లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు, దెన్ ఫ్రమ్ దట్ టైమ్ ఆన్ వీఆర్ గివెన్ ఎవ్రీడే ఛాన్స్ అండ్ వీఆర్ గివెన్ ఎవ్రీ ఆపర్చునిటీ టు గెట్ ఇన్ టు ద ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు స్వారూప్యంలోనికి రాగలగడానికి, క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చబడడానికి అవన్నీ కూడా అవకాశాలుగా కానీ, దేవుడిచ్చే సందర్భాలుగా కానీ ఉంటున్నాయి. కానీ ఈ రోజున మరి మనతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఆర్ వి స్టిల్ స్టక్ ఇన్ ద ఓల్డ్? పాత వాటితోనే మనము అక్కడే ఆగిపోయి ఉంటున్నామా, లేదా నూతన కార్యాన్ని మన జీవితంలో మనము అనుమతిస్తుంటున్నామా? అపోస్తలుడైన పౌలు ఇక్కడ అనునిత్యము తన జీవితంలో క్రీస్తు ఒక సౌరూప్యాన్ని పొందడానికి ఆయన పరితపిస్తున్నాడు కాబట్టే ఈ విషయాలన్నింటినీ కూడా ముందు తనతో పెంటగానే ఎంచుకుంటున్నాడు. క్రీస్తు నిమిత్తము నష్టంగా ఎంచుకున్నాడు. అంటే ఇంకొక విధంగా చెప్పాలంటే, నన్ ఆఫ్ దోస్ థింగ్స్, అవర్ సోషల్ లైఫ్, అవర్ ఫ్యామిలీ లైఫ్, అవర్ ప్రొఫెషనల్ లైఫ్, these things did not come in the new working of God in his life. యేసు క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చబడడానికి అవేవి కూడా అడ్డుబండలుగా నిలవలేదు. ఆయన క్రీస్తు స్వారూప్యంలోనికి మారడానికి తన్ను తాను అంతగా ఉపేక్షించుకున్నాడు కాబట్టి అంత ప్రాముఖ్యంగా కూడా వాడబడి ఉంటున్నాడు. అంత ప్రాముఖ్యంగా వాడబడి ఈరోజు మనకి ఒక సాక్ష్యముగా కూడా ఆయన ఉంటున్నాడు. ఇంకా కొన్ని విషయాలు మనము చూచినట్లయితే, ఆయన ధైర్యంగా చెప్పగలిగాడు ఈ సాక్ష్యాన్ని. నాలో ఉన్నది నేను కాదు, క్రీస్తు. ఇట్ ఈస్ నాట్ ఐ హూ లివ్, బట్ ఇట్ ఈస్ క్రైస్ట్. అంత ధైర్యంగా చెప్పగలిగాడు. హిస్ థాట్స్ రిఫ్లెక్టెడ్ క్రైస్ట్, హిస్ యాక్షన్స్ రిఫ్లెక్టెడ్ క్రైస్ట్, హిస్ డీడ్స్ రిఫ్లెక్టెడ్ క్రైస్ట్. ఉదాహరణకి చెప్పుకోవాలంటే, క్రీస్తు సంఘము నిమిత్తము తన ప్రాణాన్ని పెడితే, అపోస్తలుడైన పౌలు సంఘాభివృద్ధి కొరకు ప్రసవ వేదన పడ్డాడు అని చెప్పాడు అనమాట. ఐ లేబర్, అంటే ఆ లేబర్ పెయిన్ ని నేను ఐఎమ్ గోయింగ్ త్రూ ద లేబర్ పెయిన్ ఫార్ ది ఎడిఫికేషన్ ఆఫ్ ది బాడీ ఆఫ్ క్రైస్ట్ అంటున్నాడు. మరి ఏ ఒక ఆత్మ కూడా నశించడము దేవాది దేవునికి ఇష్టం లేదు కాబట్టి, అది యేసు స్వారూప్యంలోనికి మార్చబడుతున్నప్పుడు ఆ యొక్క తలంపులు కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన అంతగా విస్తారమైనటువంటి పరిచర్య చేశాడు. ఎందుకు చేశాడు అంటే, ఏ ఒక్క ఆత్మ కూడా నశించడము దేవునికి ఇష్టం లేదు. మరి ఆ దేవుని స్వారూప్యంలో మార్చబడుతున్న నేను కూడా ఆ తలంపులతోనే ఈ సత్య సువార్తని నేను అందరికీ చెప్పాలని చెప్పి కూడా ఆయన ఏది కూడా ఎంచుకొనక వెళ్ళి ఉంటున్నాడు.
దేవుడు కార్యమే చేస్తున్నాడని చెప్పి ఆయన ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు, ఆశ్చర్య కార్యాలు చేశాడు. కానీ అంత ఈజీగా జరిగిపోలేదు, సుఖవంతంగా జరగలేదు ఆయన పరిచర్య. ఆయన పరిచర్య చాలా భయంకరంగా జరిగింది. ఎన్నెన్నో ఆయన ఎదుర్కొన్నాడు. అది కూడా మనకి ఒకవేళ చూసినట్లయితే కొరింథీయులకు రాసిన పత్రికలో అది మనము చూస్తాం. 11వ అధ్యాయం మీరు తర్వాత చదువుకోండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 23, 27లో మనం చూసినట్లయితే ఎన్నో విషయాలు, కొరడా దెబ్బలు, సిలువలో చెరసాల్లో వేసి ఉంటున్నారు, బంధించి ఉంటున్నారు. కొన్ని మార్లు అయితే ఇంకా చచ్చిపోయాడని చెప్పి ఊరు అవతల తీసుకెళ్లి రాళ్ళతో కొట్టి ఇంకా చచ్చిపోయాడని చెప్పి వదిలి వెళ్ళిపోయారు. స్టార్మ్స్, ఓడ ప్రయాణాల్లో ఆయన మరి అక్కడ షిప్ రక్ అయిన తర్వాత ఒక ద్వీపంలో ఆయన ఉండడము, ఆ ద్వీపంలో ఒక విషపాము కాటేయడము, చివరికి ఆయన క్రీస్తు కొరకు చనిపోవడం కూడా జరిగింది. అంటే అంత సులువైనది కాదు. వీటన్నిటిని కూడా ఆయన ఎందుకు పట్టించుకోలేదు? Nothing could stop him, nothing could distract him, because he found the fundamental truth. The fundamental truth which he had as a goal of his life is to be transformed into the likeness of Christ. అందులో ఉన్నటువంటి బహుమానము, ఆ మహిమైశ్వర్యము, that is the beautiful blessing that he foresaw. ఆ విషయాన్ని గ్రహించాడు ఆయన. క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చబడుట అనే ఒక విలువను ఆయన గ్రహించాడు. ఇట్స్ నాట్ ఈజీ. ఇక్కడ కూడా మన పిల్లలు చూస్తుంటారు, ఐ వాంట్ బికమ్ లైక్ దట్ పర్సన్, ఐ వాంట్ బికమ్ లైక్ దట్ పర్సన్ అంటాడు. ఆ వ్యక్తిగా ఒకవేళ అటువంటి అచీవ్మెంట్ కానీ ఆయన ఎవరున్నా కానీ రీచ్ అయితే ఇట్స్ ఎ గ్రేట్ సెలబ్రేషన్. దట్ వాస్ హిస్ మోటివ్ ఆల్సో. నేను క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చబడాలి, నా పరిపూర్ణంగా నాలో ఉన్నది క్రీస్తే, నన్ను చూచిన వారు క్రీస్తుని చూడగలగాలి అనే విషయాన్ని ఆయన గ్రహించాడు. అందుకే ధైర్యంగా చెప్పాడు, నన్ను పోలి నడుచుకోండి అని చెప్పి ఏ ఒక్క దైవజనుడు కూడా చెప్పలేదు. అపోజిట్ పౌలు ధైర్యంగా చెప్పగలిగాడు, బికాస్ హీ వాస్ సో కాన్ఫిడెంట్ ఆఫ్ ద వర్కింగ్ ఆఫ్ గాడ్ ఇన్ హిస్ లైఫ్. యేసుక్రీస్తు యొక్క స్వారూప్యంలోనికి మార్చబడుతున్నాడని చెప్పి ఆయనకి అటువంటి ధీమా ఉన్నది కాబట్టి ఆయన అక్కడ చెప్పి ఉంటున్నాడు. అది ఒక్కసారి తీసుకున్న నిర్ణయం అయితే మాత్రం కాదు. అనుదినము, అనుక్షణము తనకు ప్రతి ఆలోచన, తనకు ప్రతి ఒక్క నడత, ప్రతి ఒక్క కార్యము కూడా వాటిని రిఫ్లెక్ట్ చేస్తున్నది. ఇట్ వాస్ రిఫ్లెక్టింగ్. ఒకసారి దేవునితో మొరపెట్టుకున్నారు కూడా ఆయన. దేర్ వాస్ వన్ థింగ్ దట్ వాస్ బాదరింగ్ హిమ్. కొంతమంది స్కాలర్స్ అదొక శారీరక బలహీనత అంటారు, కొంతమంది ఏదో అంటారు. ఏదైనా సరే ఆ బలహీనతను బట్టి ఆయన మొరపెట్టుకున్నప్పుడు అప్పుడు కూడా దేవుడు అంటున్నాడు, నా కృప నీకు చాలు, నా కృప నీకు చాలు, ఈ కార్యాలన్నీ నువ్వు చేయొచ్చు. దాన్ని కూడా గట్టిగా పట్టుకున్నాడు. నన్ ఆఫ్ హిస్ స్టేటస్, ఆ స్టేటస్ కానీ, తను సంపాదించుకున్నది కానీ, తన యొక్క చదువు కానీ, తన యొక్క సంధ్యలు కానీ, సొసైటీలో తనకున్న, సమాజంలో తనకున్నటువంటి ఒక స్థానం కానీ, అవి ఏవి కూడా ఆయన్ని అంతగా పట్టుకోలేదు. మరి ఈ కష్టాలు, నష్టాలు, ఆ విధంగా జీవిస్తున్న క్రమంలో తను ఎదుర్కొన్నటువంటి కష్టాలు, నష్టాలు కూడా అవి ఏది కూడా ఆయన్ని ఇబ్బంది పెట్టలేదు. బికాస్ హీ కుడ్ ఫోర్సీ, హీ కుడ్ టేస్ట్ ద బ్యూటీ ఆఫ్ బికమింగ్ ఇన్ ద లైక్నెస్ ఆఫ్ క్రైస్ట్. ఈరోజు దేవుడు కూడా మనతో అటువంటి విషయాన్ని మాట్లాడుచుంటున్నాడు. ఈ వాగ్దానం మనం చూసుకున్నట్లయితే మనలోను, మనందరిలోను దేవుడు ఒక నూతన కార్యాన్ని జరిపించాలనుకుంటున్నాడు. అది ఏదైనా సరే, ఏ విషయమైనా సరే, in any aspect of our life, in any aspect of our life, if there is something that is not reflecting Christ. ఈ సంవత్సరం దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, వాగ్దానపూర్వకంగా మాట్లాడుతున్న మాట, నేను నూతన కార్యాన్ని చేయనించున్నాను. ఆ పాతవి గతించింది, క్రీస్తులో ఉన్నవారు మీరు నూతన సృష్టి కాబట్టి. అది ఏదైనా కావచ్చు, మన ఆలోచన కావచ్చు, మన మాట కావచ్చు, మన జీవన విధానం కావచ్చు, మన దృక్పథం కావచ్చు, భయాలు కావచ్చు, బలహీనతలు కావచ్చు, వాట్ ఎవర్ వీఆర్ ఫేసింగ్, గాడ్ ఈస్ టెల్లింగ్ us that I'm going to do a new thing. రెండవది, I'm already doing it. I have already begun. Can you not see? But what is blocking that, that the God's work in us?
ప్రభు చేయించినటువంటి, దేవాది దేవుడు చేయించినటువంటి ఆ నూతన కార్యాన్ని చూడకుండా ఉండడానికి లేదా గ్రహించకుండా ఉండడానికి అడ్డంకులుగా నిలుస్తున్నటువంటి ఏంటి అనే విషయాన్ని మనము వ్యక్తిగతంగా దేవుని యొక్క చెంతకు వెళ్ళి పరీక్షించుకోవాలి. దేవాది దేవుడు గత 2 సంవత్సరాలుగా నాతో ఎన్నో కార్యాలు జరిపిస్తుంటున్నాడు. దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఐ హాడ్ టు సరెండర్ టు గాడ్. అది ఈగో కావచ్చు, ప్రైడ్ కావచ్చు, యాంగర్ కావచ్చు, జెలసీ కావచ్చు, కంపారిజన్స్ కావచ్చు, సెల్ఫిష్నెస్ కావచ్చు. There could be weaknesses, temptations that I could not overcome. And God is giving all those lists. ఏ విధంగా జరుగుతున్నది? పరిశుద్ధాత్మ దేవుడు, ఆత్మదేవుడు అనుదినము కూడా మనతో he is prompting us. This is the area that you need to surrender in order to become into the likeness of God. క్రీస్తు స్వరూపంలోనికి రావడానికి అడ్డుపడుతున్నది ఈ యొక్క బలహీనత. క్రీస్తు స్వరూపంలోనికి రావడానికి అడ్డుపడుతున్నది ఈ యొక్క కార్యము, ఈ యొక్క తలంపు. If you could surrender and allow God to work, he will do it. అని దేవుని వాక్యం సెలవిస్తుంటుంది. మనం ఫిలిప్పీయులకు రాసిన పత్రికను ఒకసారి ధ్యానం చేసుకుని ఉంటాం. 2019 ఇక్కడ వచ్చినప్పుడే మనం కొరతలోనే I think we all meditated Philippians. Maybe this is the time we can read one more time. ఈ సంవత్సరము సమయం తీసుకొని మరొకసారి చదవండి. ఎన్నో ప్రాముఖ్యమైన విషయాలు అక్కడ చెప్పి ఉంటున్నారు. So the secret behind the powerful manifestation of God's power and work in Paul's life is his total surrenderance. సంపూర్ణంగా సమర్పించుకున్నాడు. ఆయనకున్న ఏ విషయాన్ని కూడా అడ్డుగోడగా ఆయన పెట్టుకోలేదు. He did not obligate anything in his life from the working of God. కాబట్టి అంతగా పరిపూర్ణంగా సమర్పించుకున్నాడు కాబట్టి దేవుడు ఆయన్ని కూడా ఎంతో విస్తృతంగా వాడుకున్నాడు. ఆయన మహిమను ఆయన అక్కడ బయలుపరుచుకుంటున్నాడు. ఇంకొక విషయాన్ని కూడా నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. దేవాది దేవుడు గొప్ప దేవుడు. దేవుని శక్తి అందరికీ ఉంటున్నది. మనం వాగ్దానాలను పట్టుకున్నప్పుడు వీరికి వాగ్దానము, వారికి వాగ్దానం అనము. మనం అందరికీ ఆ వాగ్దానం అనుకుంటాం. ఆ విధంగానే అదే శక్తి పౌలులో చేసినటువంటి శక్తి, పౌలును వాడుకున్నటువంటి దేవాది దేవుని యొక్క చిత్తము, ఉద్దేశము మనకందరికీ కూడా ఉంటున్నది. జెరెమయా 29:11 మనం అందరం కూడా పట్టుకుంటాం. For I have the plans for you, plans to prosper, not to harm you, but to give you hope. దేవుని స్వరూపంలో మారాలి అనేది దేవుని యొక్క చిత్తం. మానవుడు కోల్పోయినది, ప్రాముఖ్యంగా కోల్పోయినది, తను సృష్టించిన విధానమును ఆయన వదిలి వెళ్ళిపోయించున్నారు. So the intent of God is to bring them back to his likeness. అందుకని ఆయన ఇంత కార్యం చేసి ఉంటున్నాడు. మనల్ని పట్టి బాధిస్తున్నటువంటి, ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి లోక సంబంధమైన విషయాల నుంచి విడుదల కలిగజేసి వాటి నుంచి నూతన సృష్టిగా మనల్ని ఎంచుకోవడానికి ఆయన చేసి ఉంటున్నాడు కార్యం. అటువంటి గొప్ప ఉద్దేశాలు దేవుని కలిగి ఉంటున్నది. బట్ వై ఈస్ ఇట్ నాట్ హ్యాపెనింగ్ ఇన్ ఎవ్రీ అదర్ లైఫ్? వై పాల్ ఈస్ బీన్ సో ప్రామినెంట్? అంటే దేవునిలో అది వ్యత్యాసం లేదు, కానీ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్. How much we allow the God's will to be fulfilled in our lives. Or ఇంకొక మాటలు చెప్పాలంటే ఎంత సంపూర్ణంగా మనము దేవునికి మనల్ని సమర్పించుకుంటున్నాం. ఎంత సంపూర్ణంగా సమర్పించుకుంటామో అంత విస్తృతంగా ఆయన వాడుకుంటాడు. వాడుకోవడం అంటే ఆయన ప్రత్యేకించి వాడుకోవడం కాదు. The minute we start becoming like Christ, we start thinking like Christ, we start behaving like Christ, we start living like Christ, that is enough to transform the lives around. That's what Paul did. ఆయన సువార్త మాత్రం పంచలేదు, సువార్తని జీవించాడు. క్రీస్తు పోలి నడుచుకున్నాడు. అందుకనే ఆయన వాక్యం అంత బలంగా ఉన్నది. పీపుల్ వర్ ఏబుల్ టు. అంత గొప్ప సువార్తికుడు కూడా ఒకసారి అడిగి ఉంటున్నాడు. And this word also struck me very strongly 2 years ago. మీకు చెప్పిన తర్వాత నేను భ్రష్టుడిని అయిపోతానేమో అని భయముతో నాకు సాక్ష్యాన్ని నేను కాపాడుకుంటున్నాను అంటున్నాడు. So the way of a Christian life from the life of Paul is
ఎవ్రీడే బిల్డింగ్ ఆఫ్ టెస్టిమనీ, ఎవ్రీడే బిల్డింగ్ ఆఫ్ ఇంటిగ్రిటీ. మన సాక్ష్యాన్ని అనుదినము బలపరుచుకుంటూ, కాపాడుకుంటూ, బిల్లీ గ్రహాం లాంటి గొప్ప దైవజనుడు ఒక ఉదయకాలపు ప్రార్థన ఏమంటే, దేవా, ఈ దినమున నా సాక్ష్యాన్ని నేను కోల్పోకుండా నీవు నన్ను బలపరిచి నడిపించుము. లార్డ్, ప్లీజ్ హెల్ప్ మీ టు హోల్డ్ ఆన్ టు మై టెస్టిమనీ. ఈ అవకాశం అందరికీ ఉన్నది. బట్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది చాయిస్ దట్ వీ మేక్. మనం తీసుకునే తీర్మానంలో అది ఉంటున్నది. యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఒక వ్యక్తిని మనము చూడగలుగుతాం. యోహాను భక్తుడు ఒక వ్యక్తిని మనకు అక్కడ పరిచయం చేస్తాడు. ఆయన నికోదేమస్. నికోదేమస్ కూడా మంచి జ్ఞానం కలిగిన వ్యక్తి. ఒక పరిసయ్యుడు. ధర్మశాస్త్రం అంతటిని కూడా గ్రహించి ఈజ్ ఎ టీచర్. యేసుక్రీస్తుని వెళ్ళి కలిసిన ఉదంతం అంతా మనకు తెలుస్తుంది. ఐ డోంట్ వాంట్ టు గో త్రూ దట్ ఎపిసోడ్ దేర్. బట్ ఐ జస్ట్ వాంట్ టు టేక్ దట్ ఎగ్జాంపుల్. పరిసయ్యుడు నికోదేమస్, పౌలు పరిసయ్యుడు. నికోదేమస్ ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా పఠించిన వ్యక్తి. పౌలు ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా పఠించిన వ్యక్తి. ఇంకా చెప్పాలంటే నికోదేమస్ ప్రత్యక్షంగా యేసుక్రీస్తు ప్రభువు వారు భూమి మీద ఉన్నప్పుడు కలిసి మాట్లాడారు. యోహాను భక్తుడు దాదాపుగా హాఫ్ చాప్టర్ మొత్తం హీ డెడికేట్స్ ఫర్ నికోదేమస్. కానీ పౌలుకి కలిగింది కేవలం దర్శనము మాత్రమే. బట్ వాట్ మ్యాటర్డ్? నికోదేమస్ కూడా ఆ విధంగా వాడబడడానికి అవకాశం ఉంది. బట్ వాట్ మ్యాటర్డ్ వాస్ నికోదేమస్ was not willing to surrender. అది ఏదైనా కావచ్చు. He was not willing to surrender. But Paul surrendered. తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. ప్రభు కార్యానికి సమర్పించుకున్నాడు. ప్రభు స్వారూప్యంలోకి మార్చబడటము వీటన్నిటికంటే పోల్చుకుంటే గొప్ప అనే ఒక విషయాన్ని గ్రహించి దాన్ని తనకు జీవిత ఆశయంగా ఉంచుకున్నాడు కాబట్టి ఆ విధంగా గొప్ప కార్యంలో జరిగింది. కాబట్టి ఈ రోజున దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఒక మాట, లేదా ఈ యొక్క వాక్యం ద్వారా మనకి ఇస్తున్నటువంటి ఒక అవకాశం, ఇది వ్యక్తిగతంగా మనకి దేవునికి మధ్య ఉన్నటువంటి సంబంధించినటువంటి ఒక విషయం. మనకి, మన కుటుంబానికి దేవునికి మధ్య సంబంధించిన విషయము, మన సహవాసానికి దేవునికి మధ్య సంబంధించినటువంటి ఒక విషయము. డే బై డే, వన్ బై వన్, వాట్ ఈస్ దట్ వన్ థింగ్ that is yet to be transformed into the likeness of God? నూతన కార్యం చేయడానికి దేవుడు సిద్ధంగా ఉంటున్నాడు. మరి పరిపూర్ణంగా అది అనుమతించడానికి మనము తీసుకోవాల్సిన నిర్ణయం. We have that power of choice to make that. కాబట్టి ఈ సంవత్సరం, నూతన సంవత్సరంలోనికి ప్రయాణిస్తున్నట్టు మనము ఈ వాగ్దానంతో ముందుకు వెళ్ళాలని నేను ఆశపడుచుంటున్నాను. That is the promise that I am claiming to. God is going to do a new thing in my life. And for that to happen, I need to surrender to His will. పరిపూర్ణంగా నేను ఆయనకి సమర్పించుకోవాలి. పాతవి గతించును. అది ఎలా అన్నా ఉన్నది. 2020 ఎన్నో ఇబ్బందులు తీసుకొచ్చుండొచ్చు, ఎన్నో భయాందోళనకు తీసుకొని వెళ్ళొచ్చు. But 2021 fills us with a hope. 2022 will be filled with a hope. 23 will be filled with a hope. The never-changing hope in Jesus. లోకంలో అనిశ్చితిగా ఉండొచ్చు. Who knows? ఆల్రెడీ ఇక్కడ వ్యాక్సిన్ కనుక్కున్నారని సంబరపడుచున్న సమయంలో బ్రిటన్లో వచ్చేసి ఇంకొక రకమైనటువంటి వైరస్ ప్రాబ్లం అని చెప్పి అంటున్నారు. ఇంకా చెప్పాలంటే ఇక్కడ ఆల్రెడీ యూఎస్లో చూస్తే ఆల్రెడీ when this 2021 will go, when 2022 will come అంటున్నారు. ఈ 6 రోజులు 8 రోజులు జరిగిన పరిస్థితులను బట్టి. But God is giving us hope. Unchanging hope, a stable hope in Jesus Christ, with the promise that He will transform us. ఇంకొక ప్రాముఖ్యమైన విషయము, ఇదివరకే నేను పరిపక్వత చెందానని నేను అనుకోవట్లేదు అని ఒక మాటను అక్కడ మనకి చెప్తుంటున్నాడు.
ఇదివరకే నేను గెలిచిన ఆయన యోగి, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితిన ఆయన నేను అనుకోవడం లేదంటున్నాడు. దట్ ఈస్ ట్రూ ఇన్ ఎవ్రీబడీస్ లైఫ్. ప్రతి ఒక్కరి జీవితంలోనూ కూడా అది సత్యము. The only time when we all get perfect in the likeness of Christ is when we meet him. ఆయన మనము ముఖాముఖిగా దర్శించినప్పుడే we get that glorified bodies. We become glorious unto his nature. అప్పటి వరకు కూడా శరీరంతో ఉన్న మనము, లోకంలో ఉన్న మనము బలహీనులుగానే ఉంటాము. టెంప్టేషన్స్ వస్తుంటాయి, ట్రయల్స్ వస్తుంటాయి. But again, the work of the powerful God is available for us and we need to make a choice. సమయం అయిపోతున్నది. 3 విషయాలను మాత్రం నేను జ్ఞాపకం మీతో పంచుకొని ముగించాలనుకుంటున్నాను. బట్ ఈ విధంగా తీర్మానం చేసుకున్న మనము వేటి మీద ఆధారపడాలి? What are the source and resources on which I can rely on to be able to live such a life? పౌలు జీవితం నుంచి ఈ సత్యాల్ని మరి ఏ విషయాన్ని ఆయన మరి పరిపూర్ణంగా పట్టుకున్నాడు అన్న ఒక విషయం చూసినట్లయితే 3 అంశాలు దేవుడు నా మదిలో పెట్టుంటున్నాడు. క్లుప్తంగా మీతో చెప్తాను. యు కెన్ నోట్ డౌన్. ఫస్ట్, రిలై ఆన్ ద ట్రూ వైన్. యోహాను సువార్త 15వ అధ్యాయంలో దేవుడు నిజమైన ద్రాక్షవల్లిని బట్టి చెప్తుంటున్నాడు. నేనే నిజమైన ద్రాక్షవల్లిని, మీరు మరి కొమ్మలు. అండ్ అంటిల్ అండ్ అన్లెస్ we are connected to the true wine, ఆ సారమంతా మనలో పొందుతుంటుంది. నా నుండి వేరుగా మీరు ఏమీ చేయలేరని చెప్తున్నారు. సో unless until we surrender and unless until we lean on God, will not be able to achieve anything. So true wine is one thing that I'm going to rely on in 2021. My true source is Jesus Christ. My true source is the living God. తనతో నేను ఎంతవరకు అయితే అంటుకట్టుబడి ఉంటానో అంతవరకు ఆయన సారము నాలో ధారాళంగా ప్రవహించి నేను ఫలించి అభివృద్ధి చెందుతాను. ఫలించే వృక్షముగా నేను ఉంటాను. రెండవది, అదే యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆయన 2 మార్లు జీవజలముల గురించి ప్రస్తావించుంటున్నారు. సో ఐఎమ్ గోయింగ్ టు లీన్ ఆన్, ఐఎమ్ గోయింగ్ టు డిపెండ్ ఆన్ దిస్ 2021. ఐఎమ్ గోయింగ్ టు డిపెండ్ ఆన్ ద లివింగ్ వాటర్. అంటే లోకము అందించే విషయాల బట్టి నేను వెళ్ళను. ఆయన ఒక ప్రాముఖ్యమైన మాట అట్లా అంటాడు, ఈ నీరు మీరు తాగినట్లయితే తిరిగి దప్పికొనొందుతారు, నేనిచ్చే జీవజలంలో మీలో ఉబుకుచున్న నీటి ఊటల వలె ఉంటుందని చెప్తుంటున్నారు. సో ఐ వాంట్ టు సరెండర్ అండ్ ఐ వాంట్ టు లీన్ ఆన్ దట్ లివింగ్ వాటర్. ఐ డోంట్ వాంట్ టు రిలై ఆన్ వరల్డ్లీ రిసోర్సెస్. ఐ డోంట్ వాంట్ టు రిలై ఆన్ మెటీరియల్ రిసోర్సెస్, బట్ ఐ వాంట్ టు హ్యాంగ్ ఆన్ టు దట్ లివింగ్ వాటర్. చివరిదిగా ఆల్రెడీ మనం జ్ఞాపకం చేసుకున్న మాట, ఆయన చాలనిదైన కృప మీద ఆధారపడాలనుకుంటున్నాను. ఆయన కృప లేనిది ఈ రోజు లేదు. కృపలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన ఇంకొక విషయం ఏమిటంటే ఫర్గివ్నెస్. వీ నీడ్ ఫర్గివ్నెస్ ఎవ్రీ డే. ఇన్ ద కోర్స్ ఆఫ్ బీయింగ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ ద లైక్నెస్ ఆఫ్ గాడ్, వీ మేక్ మిస్టేక్స్, వీ ఫాల్, వీ స్టంబుల్, వీ మేక్ టెరబుల్ మిస్టేక్స్. ఘోరాతి ఘోరమైనటువంటి కార్యాలు మనం చేస్తుంటాం, దుఃఖ పెడతాం, ఇతరులు ఇబ్బంది పెడుతుంటాం. But I think his grace will enable us to bounce back. తిరిగి లేచి ఆయనతో సమాధానపరుచుకొని, ఎవరితో అయితే మనం సమాధాన పడాలో వారితో సమాధానపరుచుకొని ముందుకు సాగడానికి కృప అందిస్తుంది. There are 4 thoughts I just want to leave everybody. The wonder working plan and purpose of God was available for 2 people. Nicodemus had the same chance. పోగొట్టుకున్నాడు బికాస్ హీ వాజ్ నాట్ విల్లింగ్ టు సరెండర్. అపోజిట్ పౌలు వాటన్నింటినీ కూడా నష్టంగా ఎంచుకున్నాడు, కేవలం క్రీస్తు కొరకు బహుగా వాడబడ్డాడు. 2000 సంవత్సరాల తర్వాత కూడా ఇంకను కూడా మనం ఆయన మాటని, ఆయన జీవితాన్ని సాక్ష్యంగా మనము మాట్లాడుకుంటున్నాం. God is going to do a new thing. Are we willing to allow? And then these 3 promises every day, I want all of us to remember. చిన్న చిన్న వాక్యాలు. True wine, living water, sufficient grace. True wine, living water, sufficient grace. And with this, I'm going to look forward for 2021. దేవుడి యొక్క వాక్యాన్ని మన విడికిలో ఆశీర్వదించి దీవించును గాక. మరి ఈ సమయంలో నాకు ఇచ్చినటువంటి యొక్క అవకాశాన్ని బట్టి